బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఈటల రాజేందర్కి ఎందుకు నెగిటివ్ అవుతారు? బీజేపీ అంత ఒకటే కదా, ఎందుకు ఈటల పైన కోప్పడతారని చెప్పి మీరు అనొచ్చు. సొంత పార్టీ లీడర్లు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఈ ఉన్నటువంటి బ్యానర్లు అన్నీ కూడా ఈటలకు వ్యతిరేకంగా ఉన్నాయి, బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడో ఈటల పైన ఇట్లా ఫ్లెక్సీలు పెడితే ఈటల రాజేందర్ వల్ల బీజేపీ మొత్తం డ్యామేజ్ అయితే మొత్తం బీజేపీ లీడర్లు అంతా ఆగమాగం ఉన్నారు, బీజేపీ పార్టీ మొత్తం తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది అనాలే తప్ప అట్లేదు. ఇడ ఈటల ఏడిపే బీజేపీకి శాపం అంటే ఈటల వల్ల బీజేపీ డ్యామేజ్ అవుతుంది అంటారు అంతే. మొత్తం భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ అవుతుంది అంటలేరు. బీజేపీ మీకు 2 సార్లు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిందని అంటే బీజేపీని పొగుడుతూ ఈటలను తిడుతున్నారు, బీజేపీని పొగుడుతూ ఈటలను విమర్శలు చేస్తున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు? ఒక చర్చ ధర్మపురి అరవింద్ ఉన్నాడని, కానీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్ననే ఈటల రాజేందర్ పైన ఇలాంటి ఫ్లెక్సీలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేను ఖండిస్తున్నా అని ధర్మపురి అరవింద్ అన్న ఖండిస్తున్నాడు. బండి సంజయ్ ఈటలకు పంచాయతీ ఉందని అంటున్నారు, మరి బండి సంజయ్ ఏమైనా పెట్టించిండా? ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. బండి సంజయ్ హస్తం ఏమైనా ఉందా అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇంకా ఈ అంశాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, ఈటల రాజేందర్ పైన ఇలాంటి ఫ్లెక్సీలు వస్తున్నాయి. ఇగో ఈటల ఏడుపే బీజేపీకి శాపం, బీజేపీ శాపం అని. ఇగో తెలంగాణ అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని చెప్పి ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారు నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్ తోనే గెలిచానని అనడం ఏ రాజకీయ నైతికత అని చెప్పి పెట్టారు. బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? అసలు బీసీ నాయకుడు ఎదుగుతున్న అసహనం ఎందుకంటే ఈటల రాజేందర్ కూడా బీసీయే కదా, ఈటల రాజేందర్ ఓసీ కాదు కదా, ముదిరాజు బిడ్డ, ఈటల రాజేందర్ బీసీ కదా. మరి ఇప్పుడు బీసీ నాయకుడు అంటే మరి ధర్మపురి అరవిందా లేకపోతే బండి సంజయ? మరి ఎవరన్నట్టు బీసీ నాయకులు అంటే? బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు చాలా మంది ఉన్నారు, దాంట్లో మరి కీలకమైనటువంటి వ్యక్తులు ధర్మపురి అరవింద్, బండి సంజయ్. మరి వీళ్ళేమైనా ఈటల రాజేందర్ పైన ఇలాంటి పోస్టులు వేస్తుర్రా? ఇలాంటి పోస్టులు కావాలని మనం పెట్టిస్తున్నారా? ఇప్పుడు దీనిలో ట్విస్ట్ ఏంది? ధర్మపురి అరవింద్ అన్న ఆల్రెడీ మాట్లాడేసిండు, ఖండించిండు. ఇట్లా పోస్టులు రావడం చాలా బాధాకరం. ఈటల రాజేందర్ చాలా కష్టపడి ఎదిగిండు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, భారతీయ జనతా పార్టీలో చాలా కష్టపడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి. అలాంటి ఆయన పైన ఇలాంటి పోస్టు రావడం కరెక్ట్ కాదని ధర్మపురి అరవింద్ ఖండించిండు ఈ పోస్ట్ పైన, ఈ పోస్టర్ పైన. కానీ బండి సంజయ్ ఏం మాట్లాడతలేడు. బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు పెద్దగా ఏం మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడకపోవడానికి గల రీజన్ ఏంది అనేది అర్థమైతలేదు.